అది 2024 మార్చి. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సుబ్బారావు గారు తన ఆర్థిక అవసరాల కోసం భూమిని అమ్మడానికి వెళ్తే ఆ భూమి నీది కాదు అన్నారు. రికార్డులు చూస్తే అది గొడ్డలి పార్టీ నేత పేరునుంది. అంటే భూ యజమానికి తెలియకుండానే రెవెన్యూ రికార్డులు మారిపోయాయి. రికార్డులు సరిచేయమంటూ ఏడాదికి పైగా అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోగా గొడ్డలి పార్టీ నేతల బెదిరింపుల ఎక్కువ కావడంతో సుబ్బారావు గారి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చేయాలో తెలియక చనిపోతున్నామంటూ ఆయన రాసిన సూసైడ్ నోటు ఆనాడు అందరు కన్నీళ్లు పెట్టించింది. పలమనేరులో 10వ తరగతి చదువుతున్న ముస్లిం మైనారిటీ బాలిక మిస్బా ఆత్మహత్య చేసుకుంది. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడమే ఆమె చేసిన పాపం. తమ కుమార్తె కంటే ఒక పేద ముస్లిం బాలిక బాగా చదవడం గొడ్డల పార్టీ నేతకు నచ్చలేదు. అహంకారంతో స్కూల్ ప్రిన్సిపల్పై ఒత్తిడి తెచ్చి మిస్బాకు టీసీ ఇప్పించాడు. తనకు ఇష్టమైన చదువు దూరం కావడంతో మిస్బా ఆత్మహత్య చేసుకుంది. తన సోదరిపై వేధింపులను అడ్డుకున్న బాపట్లకు చెందిన అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి విద్యార్థిని గొడ్డల పార్టీ నేతలు సజీవంగా తగలబెట్టారు. జై జగన్ అనలేదని పలనాడులో బీసీ నేత తోటా చంద్రయ్యని నడి రోడ్డుపై గొంతు కోసి చంపారు. పలనాడులో జల్లయ్య యాదవ్ని దారి కాచి నరికేశారు. కడప జిల్లాలో గొడ్డల పార్టీ కబ్జాలు బయటపెట్టినందుకు చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యని దారుణంగా నరికారు. కరోనా సమయంలో మాస్కులు ఇమ్మన్నందుకు ఒక దళిత డాక్టర్ దారుణంగా అవమానింపబడి పిచ్చివాడిగా ముద్ర వేయించుకుని లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు. జగన్ హయాంలో ప్రజలు ఎంత నిస్సహాయ స్థితిలో బ్రతుకులు వెలదీశారో ఈ ఘటనలు చెబుతున్నాయి. యథేచ్ఛగా ప్రజల ఆస్తులు లాక్కోవడం, కుల అహంకారంతో దళితులను, బీసీలను, మైనారిటీలను, పేదలను అవమానించడం, మహిళలపై దాడులు, అరాచకాలు చేయడం, యువతని గంజాయికి బానిసలుగా చేయడం, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడమే కాకుండా చెత్త మీద కూడా పన్ను వేసిన జగన్ పాలన ఏపీ చరిత్రలో ఒకటి చీకటి అధ్యాయం. ఏపీ ప్రజలకు 5 ఏళ్ల నరకం. ఆ నరకం నుంచి విముక్తి కోసం తప్పించి చివరకు 2024 ఎన్నికల్లో ఓటును వజ్రాయుధంలా ప్రయోగించి నాటి అసుర పాలనకు ముగింపు పలికారు రాష్ట్ర ప్రజలు. 94 స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించడం ఒక సామాజిక విప్లవం. దార్శనికుడు, ఏ సమస్య నుండైనా గట్టెక్కించగల అనుభవశీలి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనా సామర్థ్యం, వ్యవస్థలను ప్రక్షాళన చేసి ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందించాలన్న తపన ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభ్యుదయ భావాలు, భారతదేశాన్ని ప్రపంచంలోని అద్వితీయ శక్తిగా తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారం, యువగలం పాదయాత్రతో ఒక నియంత పాలనను ఎదిరించి జనం గుండెలో ధైర్యాన్ని నింపిన నారా లోకేష్ గారి యువ ఉత్తేజం, ఇవన్నీ కలగలిపిన ఒక త్రిగుణాత్మక శక్తి పేరే కూటమి. కూటమి అంటే పాలన మార్పు ఒక్కటే కాదు, తమకు భద్రతతో కూడిన మెరుగైన జీవనం అందిస్తూ, తమ అభివృద్ధికి తోడ్పాటుతూ, తమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పాలనను భారత ప్రజాస్వామ్యం తమకు అందిస్తుందన్న ఒక నమ్మకం. ఆ నమ్మకం పేరే కూటమి ప్రభుత్వం. ఆ ఎన్నికల్లో పీడకల లాంటి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని వాటిని నెరవేర్చే ఎన్నో హామీలను ఇచ్చింది కూటమి. అధికార బాధ్యతలు చేపట్టాక ఈ 2 ఏళ్లలో ఆ హామీలను నెరవేర్చడమే కాకుండా ప్రజల అంచనాలకు మించి అద్భుత పాలనను అందిస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. మొట్టమొదటగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రతను కల్పించింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ చట్టం 2024 పేరిట భూ అక్రమాల నిరోధక చట్టాన్ని తెచ్చింది. దాంతోపాటు రీసర్వే నిర్వహించి అసలైన హక్కుదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అభిప్రాయాల మేరకు రూపొందించిన సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు బడికి వెళ్ళి చదువుకునేలా తల్లికి వందనం పేరిట సూపర్ 6 హామీని నెరవేర్చి రాష్ట్రంలోని 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,090 కోట్లు చెల్లించింది. చదువు కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం బయటకు వెళ్లే స్త్రీకి ప్రయాణ ఖర్చులు మిగిలించడం కోసం స్త్రీ సాధికారత లక్ష్యంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 71 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. ఈ పథకం అమలయ్యే బస్సుల్లోని దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగ శక్తి పథకం ద్వారా అందిస్తుంది. ఇప్పటికీ ఈ పథకం ద్వారా 31 లక్షల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. దీపం 2 పథకం కింద ఏటా ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. ఇప్పటికీ 4.26 కోట్ల సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేసింది. రాష్ట్రంలోని 269 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి వాటి ద్వారా ఇప్పటి వరకు 9.71 కోట్ల భోజనాలను పేదల, చిరుద్యోగుల, చిరు వ్యాపారుల, కార్మికులకు, శ్రామికులకు అందించడం జరిగింది. అలాగే ఏటా ఒక్కో రైతుకు 20,000 చొప్పున సాయం ఇస్తామని రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 46 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకం కింద 8,985 కోట్ల ఆర్థిక సాయం సహకారం చేయడం జరిగింది. వృద్ధులు, వితంతువులు ఇలా 28 వర్గాలకు చెందిన పేదలకు సామాజిక భద్రతను కల్పిస్తూ దేశంలో ఎక్కువగా
నెలకు 4,000 నుంచి 15,000 పింఛన్లు అందిస్తుంది. పేదల సేవలో అంటూ ప్రతి నెల స్వయంగా ముఖ్యమంత్రి గారే పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సామాజిక భద్రతా పింఛన్ల కింద 65,000 కోట్లకు పైగా పంపిణీ చేశారు. వేట నిషేధ కాల భృతి కింద ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు మత్స్యకారుల సేవలో పథకం కింద 250 కోట్లకు పైగా అందించడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఒక్కో డ్రైవర్కి ఏడాదికి 15,000 చొప్పున 2.90 లక్షల మంది డ్రైవర్లకు 436 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల వంటి చిరుద్యోగులకు భరోసాగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు. అంతేకాదు పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు రూపొందించిన P4 కార్యక్రమం ద్వారా 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శకులను సూచించడం జరిగింది. పేదలకు ఇప్పటికి 5.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం మరో 5 లక్షల ఇళ్లను నిర్మిస్తుంది. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించారు. మత్స్యకారులకు నీటి వనరులపై హక్కును కల్పించారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ నెలకొల్పారు. నాయ బ్రాహ్మణుల వేతనాలను నెలకు 25,000కు పెంచారు. సోలార్ రూప్ టాప్ అమర్చుకునే బీసీలకు అదనంగా 20,000 ఇస్తున్నారు. చేనేతలకు మగ్గానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గానికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. నిన్నటి వరకు విద్యుత్ బిల్లులు కట్టుకోలేక మగ్గాలు మూసేసుకునే పరిస్థితి నుండి ఈరోజు ఒక్కసారిగా దాదాపు జీరో స్థాయికి పడిపోయిన కరెంటు బిల్లును చూసిన సంతోషంలో నేతన్నల ముఖాలు చిరునవ్వులతో వెలిగిపోతున్నాయి. ఇక ఎస్సీల విషయానికి వస్తే గత ప్రభుత్వంలో దారుణ దమనకాండకు గురయ్యారు దళితులు. కూటమి ప్రభుత్వం వచ్చాక వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ చేశారు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్లను అమర్చుతున్నారు. మైనారిటీ సంక్షేమానికి ఈ ఏడాది 3,670 కోట్లు కేటాయించారు. వక్ఫ్ బోర్డును పునరుద్ధరించి అందులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికన్నా సంతోషంగా ఉంటుంది రైతులే అంటే అతిశయోక్తి కాదు. రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ చేయడమే కాకుండా కొనుగోలు డబ్బులు కేవలం 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో జమ చేస్తుండటం పట్ల అన్నదాతల మునిపెన్నడూ లేని ఆనందం కనబడుతుంది. అలాగే రైతులకు డ్రిప్ పరికరాలు, వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇస్తుంది ప్రభుత్వం. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి తదితర పంటలు రైతులకు నష్టాలు రాకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా 1,100 కోట్ల సాయం అందించారు. యువతకు ఇచ్చిన ఉద్యోగాల హామీని నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సితో 15,941 టీచర్ పోస్టులు, 5,757 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ ఏడాది అప్పుడే 10,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఆ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ కూడా చేయడం జరిగింది. 2 ఏళ్లలో దాదాపు 23 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చారు. ఈ పరిశ్రమల వల్ల యువతకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. దీంతో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలన్న హామీ 2 ఏళ్లలోనే నెరవేరినట్టయింది. 2025-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% పెట్టుబడులు ఒక ఏపీకే రావడం ఒక రికార్డు. ఈ ఘనత సాధించినందుకు చంద్రబాబు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది అవార్డును ఇచ్చారు. సంక్షేమంతో పాటు ప్రజల మతపరమైన మనోభావాలను కాపాడడం ప్రభుత్వాల ధర్మం. అందుకే హిందువుల మనోభావాలను కాపాడేలా తిరుమల సహా దేవాలయాలు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేసింది. మతపరమైన కార్యక్రమాలకు ఊతమిచ్చేలా పురోహితులకు నెలవారీ వేతనాన్ని 15,000కు పెంచారు. ఇమాములకు నెలకు 10,000, మౌజాములకు నెలకు 5,000 చొప్పున ఏడాదికి 90 కోట్లు ఇస్తున్నారు. 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇందుకోసం 51 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమంతో సమాంతరంగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది. అలా వచ్చిన సంపదను తిరిగి ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయవచ్చన్నది చంద్రబాబు గారు తరచూ చెప్పే ప్రగతి సూత్రం. ఆర్థికంగా, పారిశ్రామికంగా, సాంకేతికంగా మౌలిక వసతుల దృష్ట్యా రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించడమే అభివృద్ధి. రహదారుల ప్రగతికి సూచికలు. గత పాలనలో రాష్ట్ర రహదారులన్నీ దారుణమైన నిర్లక్ష్యానికి గురయ్యాయి. రోడ్లపైకి రావడం అంటే చావుతో చెలగాటమాడటం అన్న ప్రమాదకర స్థితిలో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని జనం గట్టిగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక 861 కోట్లతో 20,060 కిలోమీటర్లు రోడ్లపై గుంతలను పూడ్చడం జరిగింది. అంతేకాదు 2,500 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం జరుగుతుంది. మరోపక్క విజయవాడ, మచిలీపట్నం నగరాల మధ్య 6 లైన్ల రోడ్లకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణం సృష్టించడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల కేంద్రంగా 3 రీజియన్లను అభివృద్ధి చేసేందుకు నడుం కట్టింది కూటమి ప్రభుత్వం. పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను, ఎయిర్పోర్ట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. జూలై నెలలో కార్యకలాపాలు ప్రారంభించేలా భోగాపురం విమానాశ్రయం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుంది. ఇకపోతే ప్రజా రాజధాని అమరావతి రూపుదాల్చితే చంద్రబాబు గారి పేరు చరిత్రలో నిలిచిపోతుందన్న ఒకే ఒక్క కారణంతో రాష్ట్ర రాజధానిని 3 ముక్కలు చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి నాశనమే ఎజెండాగా పావులు కదిపాడు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులపై పగబట్టి నట్టుగా కక్ష సాధింపుకు దిగాడు. రాజధాని పరిరక్షణ కోసం 16,031 రోజులు సుదీర్ఘ ఉద్యమం చేశారు రైతులు. ఈ పోరాటంలో 253 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గర్భిణీ స్త్రీలు కడుపులో బూటు కాలతో తన్నించి జుట్టు పట్టి
రోడ్లపై కీడ్చుకెళ్లి ఎస్సీలపైన ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించి ఆ ఉద్యమాన్ని అణిచివేయాలని చూసింది నాటి ప్రభుత్వం. 5 ఏళ్ల పాటు తమ రాజధాని ఏదో చెప్పుకోలేకుండా ఉన్నామని కూటమి ప్రభుత్వం వస్తే కానీ తమ రాజధాని అమరావతి తమకు దక్కదని రాష్ట్ర ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారుల సహకారంతో ఏపీ శాశ్వత మరియు ఏకైక రాజధానిగా అమరావతి ఉండేలా దేశ ప్రజల ఆశీస్సులతో కేంద్రం నుంచి గెజెట్ విడుదలయ్యేలా సాధించగలిగింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్కు విశాఖ కేంద్రంగా ఒక ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న ఆంధ్రుల దశాబ్దాల కల ఆ కళను నెరవేర్చే అవకాశం ఒక కూటమి ప్రభుత్వానికి సాధ్యమని ప్రజలు భావించారు. దాన్ని నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక రైల్వే జోన్ను సాధించింది. విశాఖ కేంద్రంగా ఇప్పటికీ ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 1 లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను చేపట్టింది. అలాగే 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పుతూ 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ ఫార్ములాతో యువతను, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం. విశాఖ ఐటీ హబ్గా, డేటా హబ్గా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే అక్కడ 1,35,000 కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటవుతుంది. రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీగా అవతరిస్తుంది. ఇప్పటికే అక్కడ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభమైంది. కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియాకు శంకుస్థాపన జరిగింది. అలాగే రాయలసీమలో సెమీ కండక్టర్, డిఫెన్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు వేలానుకున్నాయి. శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఎల్జీ, 10,000 కోట్లతో క్యారియర్ ఏసీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ, 1,35,000 కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమలు శంకుస్థాపన చేసుకున్నాయి. సత్యసాయి జిల్లాలో 15,000 కోట్లతో ఏఎంసీఏ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఏర్పాటవుతుంది. ఇక గ్రామీణ ఆంధ్ర విషయానికి వస్తే ఏపీ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గాడిన పడింది. పల్లె పండుగ పేరిట గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అడవి తల్లి బాట కింద గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణంతో పాటు 4G నెట్వర్క్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో అమరజీవి జలధార పేరుతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇక సాగునీటి రంగం విషయానికి వస్తే 100 రోజుల్లోనే హాంద్రినీవ కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి కుప్పానికి కృష్ణా జలాలు అందించింది కూటమి ప్రభుత్వం. అదే సమయంలో మార్గ మధ్యలో ఉన్న చెరువులను, ప్రాజెక్టులు నింపి నీటి ఎద్దడి రాకుండా నివారించింది. 2 ఏళ్లలో 24,000 కోట్లకు పైగా సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. శరవేగంగా పోలవరం నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. పోలవరం నిర్వాసితులకు 2,000 కోట్ల పరిహారం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. వెలిగొండ ప్రాజెక్టు, నేరాడి బ్యారేజు, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది. అంతేకాదు మళ్లీ సాగునీటి సంఘాలను పునరుద్ధరించి 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఇవే కాకుండా 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం మరెన్నో విజయాలను సాధించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది. కేంద్రం నుండి 11,917 కోట్ల రివైవల్ ప్యాకేజీని సాధించే విశాఖ స్టీల్ను పునరుద్ధరించింది. 90కి పైగా కేంద్ర ప్రాయోజిత పథకాలను తిరిగి పునరుద్ధరింపజేసింది. 11.28% డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ను సాధించింది. చెత్త పన్నును రద్దు చేసి దాదాపు 84 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ను తొలగించడం జరిగింది. సాంకేతికతను, పాలనను ప్రవేశపెట్టి ప్రజలకు మెరుగైన, సులభతరమైన, వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 1035 సేవలను అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్ రంగాన్ని తిరిగిన గాడిన పెట్టి దేశంలో మొదటిసారిగా ట్రూ డౌన్కు అంకురార్పణ చేసింది కూటమి ప్రభుత్వం. ఈగల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్పై ఉక్కు పాదం మోపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక క్రైమ్ రేట్ తగ్గింది. మహిళా భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇక విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరించడమే కాకుండా విద్యార్థుల్లో విలువలను పెంచేందుకు కృషి చేస్తున్నారు. మంత్రి లోకేష్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, ముస్తాబు వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ బడులకు దీటుగా ప్రభుత్వ బడులు గుర్తింపు పొందేలా, 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలను పొందేలా కృషి చేశారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన అంటే తిరుగులేని సంక్షేమం, సాటిలేని అభివృద్ధి మాత్రమే కాదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, లోకేష్ గారు వంటి ప్రజానేతలపై ఆంధ్రుల పెట్టుకున్న నమ్మకానికి ప్రతిరూపం. ఏ ప్రభుత్వానికైనా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడాన్ని మించిన విజయం మరొకటి ఉండదు. ఆ విజయాన్ని 2 ఏళ్లలో అందుకున్నామని ఈ సందర్భంగా సగర్వంగా ప్రకటిస్తుంది కూటమి ప్రభుత్వం.